ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తీత, కోత, మోత, దేవర, జాతర అన్నట్టు కనిపించింది. సినిమా చాలా బాగుంది. సైఫ్ అలీ గారి క్యారెక్టర్ అయితే చెప్పవలసిన లేదు. ఎక్స్ట్రా ఇంకా విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ చాలా బాగుంది. ఇంకా డ్యాన్స్ కోసం అయితే మనం చెప్పవలసిన లేదు. అన్నయ్య డ్యాన్స్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అయితే ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ పడుతుంది అనేది ఒక మచ్చ అయితే ఉండిపోయింది. కానీ ఈ సినిమా తర్వాత ఆ మచ్చను కూడా చెరిపేసాడు మా ఎన్టీఆర్. అది ఒక రికార్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే అనిపించింది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. దేవరా పార్ట్ 1 చాలా బాగుంది. నేను అదే అంటున్నానా, పార్ట్ 1లో ఎంతవరకు వాడాలో అంతవరకునే జాన్వీ కపూర్ గారు వాడుకున్నారు. పార్ట్ 1లో లేకుండా పార్ట్ 2లో తీసుకెళ్ళలేం కదా. కాబట్టి పార్ట్ 2లో అయితే ఇంకా చాలా స్కోరింగ్ అయితే ఉంటుంది. ఆవిడకి ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి 3.5 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. నాకైతే అనిపించలేదు. నాకు 6 గంటలు పెట్టినా చూసేస్తాను. 3 గంటలు కాదు, 6 గంటలు పెట్టినా కూడా చూసేస్తాను నేను. ఎందుకంటే పిచ్చి. ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు. ఎన్టీఆర్ గారు పొలిటికల్ లీడర్ అయితే మేము కార్యకర్తలం. ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులు. ఎన్టీఆర్ గారు అన్న అయితే మేము తమ్ముళ్ళు. కాబట్టి ఫస్ట్ పార్ట్ 3 అవర్స్ ఉంది కదా, దీని లెక్కన సెకండ్ పార్ట్ 3 అవర్స్ ఉండొచ్చు అంటే చెప్పలేము. ఎందుకంటే స్టోరీ నేరేషన్ బట్టి ఇప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు స్టోరీ ఎంతవరకు ఉండాలా, సినిమాని ఎంతవరకు చెబుతున్నాడు. కాబట్టి నాకైతే బాగా నచ్చింది సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు సినిమాకి. జై ఎన్టీఆర్, జై దేవరా. థ్యాంక్ యూ.